బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి విలన్ దిగుమతి చేసుకోవడం అన్నది కొత్తేం గాదు. ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ ఇది. అయితే మధ్యలో టాలీవుడ్ కొన్నాళ్ల పాటు మాలీవుడ్, కాలీవుడ్ నటులపై దృష్టి పెట్టింది. బాలీవుడ్ నటుల ఎంట్రీ టాలీవుడ్‌కి ఉధృతంగా జరుగుతున్న సమయంలో అక్కడి నటీనటులు అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ వాళ్ళకి బ్రేక్ ఇచ్చి మాలీవుడ్, కాలీవుడ్ నటుల్ని లాంచ్ చేయడం మొదలుపెట్టింది. కొంతకాలం పాటు ఆ వేవ్ కూడా బాగానే సాగింది. అయితే పదే పదే వాళ్ళనే పిలిచి అవకాశాలు ఇస్తే అధిక పారితోషికాలు డిమాండ్ చేయడం అన్నది పరిపాటే. అలా మాలీవుడ్, కాలీవుడ్ నటులు కూడా డిమాండ్ పెరగడంతో టాలీవుడ్ ఇప్పుడు వాళ్ళని స్కిప్ చేసి మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోంది. ప్రెజెంట్ అయితే తెలుగు సినిమా పాన్ ఇండియాలో సంచలనమైన నేపథ్యంలో బాలీవుడ్ నటులైతే మార్కెట్ పరంగానూ కలిసొస్తుందనే ప్లాన్ లో భాగంగా పేరున్న హిందీ నటులను తీసుకోవడం అయితే మొదలుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో చిత్రాల్లో బాలీవుడ్ క్రేజీ నటులే విలన్ గా అయితే కనిపిస్తున్నారు. శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరాలో జిమ్ సర్బ్ విలన్ గా అయితే నటిస్తున్నారు. నీర్జా, పద్మావత్, సంజు లాంటి పవర్ఫుల్ చిత్రాల్లో నటించిన నటుడేన. ఇందులో జిమ్ మల్టీ మిలీనియర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఇమ్రాన్ హష్మి, సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీలో విలన్ పాత్ర కూడా పోషిస్తున్నారు. దీంతో పాటు గూఢాచారి 2లో కూడా ఇతనే విలన్. ఇక అనురాగ్ కశ్యప్ కూడా తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. డెకాయిట్ లో స్వామి అనే పాత్రలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో సోహైల్ ఖాన్ విలన్ గా అయితే నటిస్తున్నారు. ఇక RC16 లో కూడా బాలీవుడ్ నటుడే విలన్. దివ్యేందు విలన్ పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ క్రికెట్ ప్రత్యర్థి ఇతడే. ఇంకా హరిహర వీరమల్లులో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర అయితే పోషిస్తున్నారు. రాజాసాబ్ సంబరాల ఏటుగట్లోనూ కూడా సంజయ్ దత్ నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఫౌజీ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబరలో కూనాల్ కపూర్ విలన్ గా అయితే నటిస్తున్నారు. ఇంకా వెలుగులోకి రాని మరింత హిందీ నటులు తెలుగులో అయితే నటిస్తున్నారు.